సో ఫ్రెండ్స్, మీరు ఈ చార్ట్ని ఒకసారి గమనించండి. నేను ఎందుకు చెప్తున్నాను మీకు క్లారిటీ అయితే ఇస్తాను. స్పెషల్గా నేను చెప్పబోయే పాయింట్ వచ్చేసి బిగినర్స్ కి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు ఇక్కడ చార్ట్ని గమనించండి. మనకు క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది కదా, ఇక్కడ చూడండి. ఓకే, ఎస్, ఇక్కడ చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి, మార్కెట్ ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ స్టాక్ మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా రైజ్ అయ్యింది కదా. సో మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఇక్కడ మనకి ఒక ప్రైస్ యాక్షన్ అయితే ఫామ్ అయింది. అది మీకు డ్రా చేసి చూపిస్తాను. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా రైజ్ అయింది, మళ్ళీ ఇక్కడ పడింది, మళ్ళీ ఇక్కడ రైజ్ అయింది. సో ఇక్కడ చూడండి, మనకు అంతకు ముందు ప్రీవియస్ హై, సో ఇది కదా ప్రీవియస్ హై. ఈ హైని ఒక పెద్ద మంచి గ్రీన్ క్యాండిల్ అయితే కట్ చేసింది. సో మనం జనరల్ గా ఏం చేస్తామంటే, ప్రైస్ యాక్షన్ ఇక్కడ ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ లైన్ అయితే వేసుకుందాం. ఇక్కడ ఈ హై, సో ఈ హైని ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ కట్ చేసింది అనమాట. సో మనం ఇమీడియట్ గా ఇక్కడ బయింగ్ అయితే ప్లాన్ చేస్తాం. జనరల్ గా బయింగ్ అయితే ప్లాన్ చేస్తాం, స్టాప్ లాస్ పెట్టేసి. సో 1:2 అనమాట. 1:2 వచ్చి టార్గెట్ పెట్టుకుంటాం. సో మీరు ఇక్కడ జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇలా. సో మన స్టాప్ లాస్ అనేది ఈజీగా ఇక్కడ హిట్ చేసేసింది. సో ఇంకా మీకు చూపిస్తాను ఇది ఏ విధంగా మూమెంట్ ఉంటుందని చెప్పేసి. జస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తా ఉండండి. సో మనం ఎప్పుడైతే బై చేస్తామో అప్పటి నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్ లో అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి, డౌన్ ట్రెండ్ లో అయితే మూమెంట్ అయితే వస్తుంది. చూడండి, స్లోగా కంప్లీట్గా ఇప్పుడు డౌన్ ట్రెండ్ లో వచ్చేసింది. ఇక్కడ చూడండి మీరు. సో ఇక్కడ చూడండి, మనము ఎప్పుడైతే బై చేస్తామో సో ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ లోకి అయితే మూవ్మెంట్ ఇచ్చింది. సో ఏమందో మనకి ఇక్కడ మంచి ప్రైస్ యాక్షన్ ఫామ్ అయింది, అలాగే ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అయితే కట్ చేసింది. అయినా సరే మార్కెట్ మనకి కిందకి ఇలా చూడండి, స్లోగా ఇలా కిందకి అయితే వచ్చేసింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ టైం దగ్గర అంటే మనకు 11:20, 11:30 దగ్గర పర్టికులర్ టైం దగ్గర ఒక న్యూస్ అయితే వచ్చింది అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ సంబంధించి ఒక న్యూస్ అయితే వచ్చింది. సో ఒక బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది. సో మరీ అంత బ్యాడ్ న్యూస్ కాదనుకోండి. సో బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది. సో దానివల్ల మార్కెట్ అనేది పైకి వెళ్ళడానికి సస్టైన్ అయితే అవ్వలేదు. స్లోగా మార్కెట్ కిందకైతే వచ్చేస్తుంది. దీనివల్ల మనకు తెలిసింది ఏంటి అంటే, మార్కెట్ లో ఎంత మంచి ప్రైస్ యాక్షన్ ఫామ్ అయినా సరే మనం న్యూస్ అనేది ఫాలో అవ్వకపోతే కనుక లాస్ లోకి అయితే వెళ్ళిపోతాం. ఓకే, సో మీరు ఫ్రీగా న్యూస్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో మీకు కొన్ని ఫ్రీ వెబ్సైట్స్ నేమ్స్ చెప్తానండి. సో ఆ వెబ్సైట్స్ లో మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి, న్యూస్ అనేది ఫాలో అవుతూ ఉండండి. మనీ కంట్రోల్, సో ఇది చాలా పాపులర్ వెబ్సైట్ అనమాట. నేను రెగ్యులర్ గా ఈ వెబ్సైట్ లో న్యూస్ అయితే చెక్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ చూడండి, రీసెంట్ న్యూస్ ఇక్కడ చూడండి, టాప్ న్యూస్ ఇచ్చారు కదా, జొమాటో ఫుడ్ డెలివరీ సిఓఓ రిన్షుల్ చంద్ర రిజైన్స్ అని చెప్పేసి. ఈ విధంగా మీరు ఇందులో స్టాక్ మార్కెట్ గురించి న్యూస్ అయితే చెక్ చేసుకోవచ్చు. సెకండ్ వెబ్సైట్ ఇది అనమాట. సెకండ్ వెబ్సైట్ వచ్చేసి CNBC. సో ఇది కూడా చాలా మంది పెద్ద ట్రేడర్స్ యూజ్ చేస్తారు. హౌ ట్రంప్ టారిఫ్ రోల్ అవుట్ టర్న్డ్ ఇంటూ స్టాక్ మార్కెట్ మహిమ అని చెప్పేసి. ఓకే, సో మంచి న్యూస్ అయితే ఇక్కడ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తుంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనము ట్విట్టర్ అకౌంట్ లో చూడండి, రెడ్ బాక్స్ గ్లోబల్ ఇండియా. ఇది కూడా చాలా పాపులర్ న్యూస్ అనమాట. అంటే ఈ పర్టికులర్ అకౌంట్ నుంచి మనకు స్టాక్ మార్కెట్ న్యూస్ అయితే ఎప్పటికప్పుడు వస్తుంటాయి. తమిళనాడు మర్చెంటైల్ బ్యాంక్ కోర్సెస్ గ్రాస్ అడ్వాన్సెస్ యాజ్ ఆన్ March 31st up to 11%. YOY టోటల్ డిపాజిట్స్ యాజ్ ఆన్ March 31. సో YOY అంటే ఇయర్ ఆన్ ఇయర్ అనమాట. ఓకే, ఇందులో కూడా మనకు ఏంటంటే అప్డేట్స్ అయితే వస్తుంటాయి. సో మీరు ట్విట్టర్ లో అకౌంట్ ఓపెన్ చేసుకుని ఈ పర్టికులర్ ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి, ఈ పర్టికులర్ అకౌంట్ ని. ఓకే, రెడ్ బాక్స్ గ్లోబల్ ఇండియా. ఈ మూడు మీరు జస్ట్ ఫాలో అవుతుంటే కనుక న్యూస్ గురించి మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ట్రేడ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ స్టాక్ సంబంధించిన ఏమైనా న్యూస్ ఉందా లేదా చెక్ చేసుకుంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది.